లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా తిరుపతిలోని చెవిరెడ్డి కార్యాలయం, చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత విజయానందరెడ్డి ఇల్లు, కంపెనీల్లో సిట్ తనిఖీలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. ఉమామహేశ్వరి లిక్కర్ స్కామ్లో సిట్టు తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే సిట్టు లిక్కర్ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ విధించిన లిక్కర్ కేసులో ఉన్న జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఇళ్లలోనూ, అదేవిధంగా ఇటీవల విచారించిన కొందరు వ్యక్తులకు సంబంధించి వైకాపా నేతలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సిట్టు తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటు తిరుపతి నగరంలో కావచ్చు, చిత్తూరు నగరంలోనూ, తిరుపతి నగర సమీపంలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఊరు తుమ్మలగుంట ఆయన ఇంట్లోనూ ఇవాళ ఉదయం నుంచి సిట్టు అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చిత్తూరు నగరంలో ఇటీవలనే 2 రోజుల క్రితం వైకాపా నేత 2024లో వైకాపా నుంచి చిత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయానందరెడ్డిని విజయవాడకు పిలిపించి కేంద్ర కార్యాలయానికి విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా చిత్తూరు నగరంలో విజయానందరెడ్డి ఇంట్లోనూ, అదేవిధంగా విజయానందరెడ్డి కార్యాలయానికి సంబంధించిన ప్రాంతాల్లోనూ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు నగరంలోని బీవీరెడ్డి కాలనీ, నలంద నగర్లో నిఖిలానంద అపార్ట్మెంట్లో విజయానందరెడ్డి ఉంటారు. ఆ అపార్ట్మెంట్లోనే ఒక చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వివేక్ బ్రెవరేజెస్ అండ్ ఫుడ్ పేరుతో ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయంలోనూ కూడా సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే A38గా ఉంటూ జ్యుడిషియల్ రిమాండ్లో 78 రోజులుగా విజయవాడ జిల్లా జైలులో ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత ఊరు తుమ్మలగుంట. ఆ తుమ్మలగుంట ఆయన ఇంట్లో కూడా 16 మంది అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. 2019 నుంచి 24 వరకు తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో సమీపంలో ఉన్న KVS అపార్ట్మెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యాలయం నుంచే అటు తుడా చైర్మన్ గాను, ఇటు చంద్రగిరి శాసనసభ్యుడిగా తన కార్యకలాపాలను ఆ కార్యాలయం నుంచి KVS అపార్ట్మెంట్ నుంచి సాగించారు. ఆ KVS అపార్ట్మెంట్కి వెళ్ళి కూడా ఇవాళ ఉదయం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఆ కార్యాలయం ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి వెనుతిరిగిన సిట్ అధికారులు నేరుగా తుమ్మలగుంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో 16 మంది సభ్యులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. ఇప్పటికే 78 రోజులుగా విజయవాడ జిల్లా జైలులో ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పోగేసిన డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా వైకాపాకు సంబంధించిన శాసనసభ్యులకు 2024 ఎన్నికల సమయంలో శాసనసభ్యులకు చేరవేశారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ 3,500 కోట్ల రూపాయల మేర లిక్కర్ స్కామ్ ద్వారా వైకాపా నాయకులు జేబులు నింపుకున్నారని, దీనికి సంబంధించి 2024 ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్యవర్తిగా ఉంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నగదును దాచిన డెన్ల నుంచి వైకాపా నాయకులకు, వైకాపా తరపున పోటీ చేసిన శాసనసభ్యుల అభ్యర్థులకు చేరవేశారన్న అభియోగాల నేపథ్యంలో ఇప్పటికే 78 రోజులుగా విజయవాడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటున్న చెవిరెడ్డి మరింత సమాచారం ఇదే గతంలో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే అదేవిధంగా బాలాజీ గోవిందప్ప కావచ్చు, మరోవైపు ఇతర వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం మేరకు చెవిరెడ్డి పాత్ర ఎంత అనే అంశంపై ఒక నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు మరింత సమాచారం రాబట్టే ఉద్దేశంతో, సేకరించే ఉద్దేశంతో ఈరోజు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చిత్తూరు నగరానికి వచ్చేసరికి చిత్తూరు నగరంలో చిత్తూరు శాసనసభ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి 2019 నుంచి 24 వరకు వైకాపా ప్రభుత్వ సమయంలో మద్యం దానికి సరఫరాకు సంబంధించి కీలకంగా వ్యవహరించినట్టు సిట్టు అధికారులు గుర్తించారు. 2 రోజుల క్రితం విజయానందరెడ్డిని విజయవాడ కేంద్ర కార్యాలయానికి, సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. విజయానందరెడ్డి నివాసం ఉంటున్న అంటే చిత్తూరు నగరంలోని బీవీరెడ్డి కాలనీ, నలంద నగర్లో ఉన్న నిఖిలానంద అపార్ట్మెంట్లో అడ్రస్తో CBR ఇన్ఫ్రా పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే మాత్రం అక్కడ వివేక్ బ్రెవరేజెస్ అండ్ ఫుడ్ అనే పేరుతో ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇలా తప్పుడు అడ్రస్సులతో పలు సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా
పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ ద్వారా మద్యం కుంభకోణం ద్వారా పోగేసిన డబ్బును తరలించారన్న అభియోగాల నేపథ్యంలో సిట్ అధికారులు దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన లక్ష్యంలో భాగంగా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అటు తిరుపతి నగరం కావచ్చు, ఇటు చిత్తూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటు విజయానంద్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా విజయానంద్ రెడ్డికి సంబంధించిన అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఉమామహేశ్వరి, ఓవర్ టు స్టూడియో.